తెలంగాణలో రీసెంట్గా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని గద్దెదింపి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ సారథిగా ఆ పార్టీని విజయ తీరాలకు చేర్చిన రేవంత్ రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రిని చేసింది. రేవంత్తో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ మంత్రివర్గ కూర్పులోనూ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్క్ కనిపించింది. మొత్తం 11 మంది మంత్రులు కొత్త ప్రభుత్వంలో కొలువుదీరారు. అయితే ఇందులో మాత్రం మైనారిటీలకు చోటు లభించలేదు. కారణం మరోసారి మంత్రివర్గ విస్తరణ ఉండటం వల్లనే. ఇంకా మిగిలిన సామాజిక వర్గాలకు ఆయా సమీకరణాలను అనుసరించి మంత్రి పదవులు వరించనున్నాయని ఇప్పటికే సంకేతాలందాయి. దాంతో ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు చెందిన వారిలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేసి స్వల్ప తేడాతో పరాజయం చెందిన మాజీ ఎంపీ మాజీ క్రికెటర్ అజరుద్దీన్ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముస్లిం మైనారిటీ నాయకులు కోరుతున్నారు. గత 2 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. గతంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మురాదాబాద్ నుంచి ఎంపీగా కూడా గెలిచిన అనుభవం అజరుద్దీన్కి ఉంది. అలాంటి సీనియర్ నాయకునికి ఎమ్మెల్సీ పదవిచ్చి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే ముస్లిం మైనారిటీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతుందని ఆ వర్గ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్ లో ముస్లిం మైనారిటీల్లో అజరుద్దీన్తో పాటు సీనియర్ నేత మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా ఉన్నారు. ఈయనతో పాటు ఇటీవల నాంపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఫిరోజ్ ఖాన్ కూడా మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే షబ్బీర్ అలీ గతంలో మంత్రి పదవి చేసిన అనుభవం ఉంది. ఆయన ఎలాగో మంత్రి పదవిని అనుభవించారు కాబట్టి ఆయనకు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయించాలనే ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది. ఆయన్ని పార్లమెంటుకు పంపితే ఆయన అనుభవం పార్టీకి జాతీయ స్థాయిలో ఉపయోగపడుతుంది. మరోవైపు హైదరాబాద్కు చెందిన ఫిరోజ్ ఖాన్ కూడా యువ నాయకుడు. ఆయనకి ఇప్పుడే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పెద్దల సభకు పంపాల్సిన అవసరమైతే ఇప్పటికిప్పుడు లేదనేది కొంతమంది సీనియర్ల వాదన. ఆయనకు ఏదైనా వక్ఫ్ బోర్డు చైర్మన్ వంటి పదవి ఇచ్చి పార్టీకి సేవలు ఉపయోగించుకుంటే మంచిదనే అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో ఉంది. ఇలా కాంగ్రెస్ లో ఉన్న 3 ముఖ్యమైన ముస్లిం మైనారిటీ నాయకుల్లో అజరుద్దీనే మైనారిటీ కోటాలో మంత్రి పదవిని అలంకరించడానికి అసలు సిసలైన అర్హుడు. ఎందుకంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ముస్లిం మైనారిటీ ఓట్లను ఆకర్షించడానికి అజరుద్దీన్ సేవలు గ్రేటర్ పరిధిలో ఎంతో కీలకం కూడా. క్రికెట్ను ఎంతో పవిత్రమైన క్రీడగా భావించే మన దేశంలో ఆయన ఒక క్రౌడ్ పుల్లర్గా కూడా పార్టీకి ఎంతో ఉపయోగపడతారనే ప్రచారం జరుగుతుంది. ఇటీవల ఓ ప్రముఖ డైలీలో కూడా వన్డే క్రికెట్లో ఆయన విజయాల శాతం ధోనీతో పోటాపోటీగా ఉందని పేర్కొనడం గమనార్హం. ఈ కోణంలో కూడా రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో యూత్ ఓటర్లను ఆకర్షించడానికి అజర్ ఎంతో ఉపయోగపడతారనేది కాంగ్రెస్లోని మెజారిటీ వర్గాల వాదన. మరి అధిష్టానం రేవంత్ మంత్రివర్గంలో మైనారిటీ కోటాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.